విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులు కావచ్చు, లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ని వాడుతుంటాం. అంటే గతంలో జరిగిపోయిన పని యొక్క ప్రభావం ప్రజెంట్లో కూడా ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టెల్ ఏ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ విత్ ఏ కనెక్షన్ టు ద ప్రజెంట్. అంటే గతంలో జరిగిపోయిన యొక్క పని యొక్క ప్రభావం ఇప్పటికీ కూడా ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందాకనే లంచ్ చేశారనుకోండి, లంచ్ చేసి ఒక కొన్ని సెకండ్లు అయింది, ఇప్పుడు ఇలా కూర్చున్నారు అంటే లంచ్ చేసిన ఫీల్ మీకు ఇంకా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రబ్బర్ తీసుకొని ఇలా ఒకసారి లాగి ఇట్లా వదిలేసేయండి, దాని పెయిన్ ఇంకా ప్రజెంట్లో కూడా ఉంటుంది, అయిపోయింది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా కూడా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక పని గతంలో జరిగిపోయి దాని ప్రభావం ప్రజెంట్లో కూడా ఉంటే అటువంటి పనులను తెలియజేయటకు ఈ టెన్స్ని వాడాలి. లేదు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడిప్పుడు అయిపోయిన పనులు లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్, ఆబ్లిక్, హ్యాజ్ రెండు. తర్వాత V3 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలంటే ఐ, యూ, దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను డిన్నర్ చేశాను, ఇప్పుడిప్పుడే డిన్నర్ చేశాను అనుకోండి, ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు. నేను ఇంతకు ముందే డిన్నర్ చేశాను, ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ. నెక్స్ట్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ, మేము ఇంతకు ముందే డిన్నర్ చేశాం. నెక్స్ట్ యూ హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ, మీరు ఇంతకు ముందే డిన్నర్ చేశారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే హ్యావ్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ, వారు ఇంతకు ముందే డిన్నర్ చేశారు. నెక్స్ట్ హీ హ్యాస్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ, అతడు ఇంతకు ముందే డిన్నర్ చేశాడు. షీ హ్యాస్ టేకన్ డిన్నర్ జస్ట్ నౌ, ఆమె ఇంతకు ముందే డిన్నర్ చేసింది. ఇలా ఏదైనా సరే ఒక పని ఇప్పుడే అయిపోయింది అని చెప్పేటందుకు మనం ఈ టెన్స్ను వాడతాం. ఇలా ఐ, యూ దే వస్తే హ్యావ్ తీసుకోవాలి, హీ, షీట్ వస్తే హ్యాస్ తీసుకోవాలి హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్ మాత్రం మీరు కోటి వాక్యాలు రాసినా సరే V3నే ఉండాలి. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, హ్యావ్ ఫార్మ్స్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, హ్యావ్, హ్యాజ్, V3నే ఉండాలి. మీరు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కోటి వాక్యాలు రాసినా సరే హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపాన్ని మాత్రమే తీసుకోండి. సో ఇది మీరు ఎప్పటికీ వింటుండే ఎక్స్ప్లెనేషనే. మీకు ఇక్కడ ABCDF అని కనిపిస్తుంది కదా, ఒక కొత్త టెక్నిక్ తోటి ఈ టెన్స్ని టీచింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఒక కొత్త టెక్నిక్ ఏంటంటే, టెక్నిక్ పేరేంటి? ABCDF అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఈ టెక్నిక్ ద్వారా మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలో ఏముంటాయంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బిలో నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, సిలోనేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి, డిలోనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్ ఉంటాయి, ఎఫ్లో నెగిటివ్ WH క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, ఇక్కడ ఉండే విద్యార్థులు ఇంగ్లీష్లో చెప్తుంటారు, మీరు చూడండి. అంటే మనం జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా నేర్చుకోవడానికి అలవాటు పడ్డాము, నేను అందరినీ అనట్లేదు, కొందరు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులను తెలియస్తుంది లేదా ఇటీవల జరిగిపోయిన పనులను తెలియస్తుంది. తర్వాత సూత్రం నేర్చుకుంటారు. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ రావాలి, వర్బ్ యొక్క 3వ రూపాన్ని తీసుకోవాలి, ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుని ఉంటారు. ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, వీ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, యూ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, దే హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, హీ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ, షీ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ. ఇంకా ఈ టెన్స్ అయిపోయింది అనుకుంటారు. అంటే జనరల్గా మనం పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటాం, ఇంకా టెన్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో టెన్స్ నేర్చుకుందాము అని మనం అనుకుంటుంటాం. అంటే మీరు ఏం నేర్చుకున్నారు ఈ టెన్స్లో? ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్, అంటే పాజిటివ్ వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. దానివల్ల ఏం అద్భుతాలు జరగవు. ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి కదా, ప్రతి టాపిక్లో జవాబులు చెప్పడం ఎలా నేర్చుకోవాలి, మరి ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయో అన్ని రకాల ప్రశ్నలు అడగడం కూడా నేర్చుకోవాలి. అందుకోసమే ఇప్పుడు ఒక కొత్త టెక్నిక్ తోటి ఈ టాపిక్ని టీచింగ్ చేస్తున్నాం. టెక్నిక్ ఏంటి? ABCDF అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో ఏలో ఏముంటాయంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. మీరు చాలామంది ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకుంటారు, అదొకటి. మరి ఇక్కడ ఈ 5 ఉన్నాయి. మరి B ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్స్. B ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్లో వాక్యాలు ఎలా చెప్పాలి. యూ హ్యావ్ టేకన్ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేశారు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. యూ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేయలేదు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడేంటి? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యావ్ యూ టేకన్ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేశారా. ఇక్కడ నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, మీరు డిన్నర్ చేయలేదంటే హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్. అక్కడ పాజిటివ్ WH క్వశ్చన్స్, మీరు డిన్నర్ ఎందుకు చేశారు, ఇంకా టైం కాలేదు కదా అంటుంటాం ఎప్పుడైనా. ఎగ్జాంపుల్, వై హ్యావ్ యూ టేకన్ డిన్నర్,
టైం చాలా అయిపోయింది, మీరు ఇంకా డిన్నర్ ఎందుకు చేయలేదు అంటుంటాం. వై హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్ అంటే ఇక్కడ 6 ఉన్నాయి కదండి, వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఏ అండ్ బి పార్ట్ పార్ట్ 1 అనుకుందాం, పార్ట్ 2లో సి అండ్ డి, పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్. 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఓన్లీ పార్ట్ ఏ అండ్ చూద్దాం. పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1లో ఏ అండ్ బి, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టేకన్ డిన్నర్ అంటే మీరు డిన్నర్ చేశారు, అది పాజిటివ్. మీరు డిన్నర్ చేయలేదంటే యూ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. ఇది పార్ట్ 1లో ఏముంది, ఏ అండ్ బి, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో సి అండ్ డి ఉంటాయి. అంటే పాజిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు డిన్నర్ చేశారా, హ్యావ్ యూ టేకన్ డిన్నర్. డి, మీరు డిన్నర్ చేయలేదా, హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్ ఉంది. పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్. మీరు డిన్నర్ ఎందుకు చేశారు, ఇంకా టైం కాలేదు కదా, అందరిని వదిలేసి మీరు ఎందుకు చేశారో అంటుంటాం అప్పుడప్పుడు. వై హ్యావ్ యూ టేకన్ డిన్నర్ అంటే పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, అందరు డిన్నర్ చేశారు మీరు ఇంకా చేయలేదా అంటుంటాం, అది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇఫ్ అంటే వై హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్. ఇది ఈ ఏబిసిడిఎఫ్ గురించి మీరు విన్నారు కదా. మరి ఇక్కడ ఇప్పుడు స్వయంగా విద్యార్థులే ప్రాక్టీస్ చేస్తారు చూడండి, ఒక్కొక్క సబ్జెక్ట్ చేత. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, వాళ్ళు ఎంత అందంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు చూడండి. ఎందుకంటే మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇది ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. ఆంగ్లం వింటే కూడా వస్తుంది, కానీ వింటే కొంతవరకు మాత్రమే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. కాబట్టి మీరు రోజు వినండి, అనండి. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. ముందుగా మనం యు అనే సబ్జెక్టు చూద్దాం. బాబు, నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. ఆర్ యు రెడీ? మీ పేరేంటి? మై నేమ్ ఇస్ సూర్యప్రకాష్. రైట్, మీరు తీసుకోండి. బాబు, మీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ గోపి సార్. మీరు తీసుకోండి. మీ పేరేం పేరు బాబు? మై నేమ్ ఇస్ అభిషేక్. రైట్. బాబు, మీ పేరు? మై నేమ్ ఇస్ రవికిరణ్ రెడ్డి. ఓకే. బాబు, మీ పేరు? మై నేమ్ ఇస్ యు నరేష్. అబ్బాయి, నీ పేరు? మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. రైట్. సో వాళ్ళ పేర్లు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. మరి ఏబిసిడిఎఫ్ టెక్నిక్లో ఏ చూద్దాం. మీరు డిన్నర్ చేశారు, దీని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? మీరు అంటే యూ హ్యావ్ టేకెన్ డిన్నర్. యూ హ్యావ్ టేకన్ డిన్నర్. ఏ. ఇప్పుడు బిలో చెప్పాలి అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్. మీరు డిన్నర్ చేయలేదు, యూ హ్యావ్ నాట్ టేకెన్ డిన్నర్. యూ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. ఇప్పుడు సి, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అనమాట. మీరు డిన్నర్ చేశారా, హ్యావ్ యూ టేకెన్ డిన్నర్. వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు డిన్నర్ చేయలేదా, హ్యావెంట్ యూ టేకెన్ డిన్నర్. హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు డిన్నర్ ఎందుకు చేశారు, వై హ్యావ్ యూ టేకెన్ డిన్నర్. వై హ్యావ్ యూ టేకన్ డిన్నర్. మీరు డిన్నర్ ఎందుకు చేయలేదు, వై హ్యావెంట్ యూ టేకెన్ డిన్నర్. వై హ్యావెంట్ యూ టేకన్ డిన్నర్. చూశారు కదా. అంటే యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ ఉండే 6 విద్యార్థులు 6 రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేసి చూపించారు. అంటే ఇప్పుడు మీకేం డౌట్ వస్తుంది సార్, అంటే ఇంగ్లీష్లో ఏ టెన్స్ నేర్చుకున్నా ఇంత డీప్గా నేర్చుకోవాలనా అని అంటున్నారు కదా. 100% నిజం. మనం ఇన్ని రోజులు, నేను అందరిని అనట్లేదు, కొందరు ఏం చేస్తున్నారు, ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకుంటున్నారు. ఎక్కడైనా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తారు, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేస్తారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడుంది, అమ్మాయ్యా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అక్కడ డెఫినేషన్ నేర్చుకుంటారు. ఇప్పుడు అయిపోయిన పనులు, లేదా ఇందాకనే అయిపోయిన పనులు, లేదా ఇటీవల అయిపోయిన పనులు, లేదా గతంలో జరిగిపోయిన పనుల యొక్క ప్రభావం ప్రజెంట్లో కూడా ఉంటే అటువంటి పనులను తెలియజేటికి ఈ టెన్స్ను వాడాలి అని చదువుతుంటారు. తర్వాత సూత్రం నేర్చుకుంటారు. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్, హ్యాజ్, V3. కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్, వీ హ్యావ్ గాన్ టు కాలేజ్, యూ హ్యావ్ గాన్ టు కాలేజ్, దే హ్యావ్ గాన్ టు కాలేజ్, హీ హ్యాస్ గాన్ టు కాలేజ్, షీ హ్యాస్ గాన్ టు కాలేజ్. అమ్మయ్య అని అనుకుంటారు. పాజిటివ్లే కదా, ఏం ప్రయోజనం చెప్పండి. ఏమంటారు అంటే నెగిటివ్లు కూడా నేర్చుకోవాలని అంటే 100% నేర్చుకోవాలి. నెగిటివ్లు నేర్చుకోకపోతే కూడా ప్రమాదమే. ఎప్పుడు పాజిటివ్లే నేర్చుకుంటే డేంజరే కదా. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా మొబైల్ ఉంది, ఎవరో వగలగొట్టారు. మీరే నా ముందర కూర్చున్నట్లు ఊహించుకోండి, మీరు వగలగొట్టలేదు. నేను అంటున్నాను హ్యావ్ యూ బ్రోకెన్ మై మొబైల్ అని అడుగుతున్నాను. మీరేమంటారు, ఎస్ ఐ హ్యావ్ బ్రోకెన్ యువర్ మొబైల్ అంటారు. ఎందుకంటే మీరు ఎస్ పాజిటివ్లో ఒకటే నేర్చుకున్నారు. ఒక పని చేశాను అని ఒకటే ఉంది అందుట్లో, కానీ మీరు మొబైల్ పగలగొట్టలేదు కదా. లేదు, నేను మీ మొబైల్ బ్రేక్ చేయలేదని చెప్పాలి. నెగిటివ్లో చెప్పాలంటే ఇవి నేర్చుకోకపోతే ఎలా చెప్తారు చెప్పండి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారనుకోండి, హ్యావ్ యూ డన్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ప్రీవియస్ కంపెనీ అని అడిగారనుకోండి, ఎస్ ఐ హ్యావ్ డన్ అంటారా? మీరు గత కంపెనీలో ఏదైనా పొరపాట్లు చేశారని అడిగారనుకోండి, నో ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్ అని చెప్పాలి కదా. అంటే నెగిటివ్లో చెప్పాలి కదా. మీరు నెగిటివ్ నేర్చుకోకపోతే ఎలా చెప్తారు చెప్పండి. ఏం ప్రశ్నలు అడిగినా ఎస్ఏ అని చెప్పేస్తారు. కాబట్టి పాజిటివ్ ఇంపార్టెంట్, నెగిటివ్ ఇంపార్టెంట్. సరే, మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అనొచ్చు. మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు,
మీరు లంచ్ ఆఫర్ చేయాలని అనుకున్నారు. ఒకవేళ చేశారేమో అని కూడా అడగాలనుకుంటుండ్రు. సార్ మీరు లంచ్ చేశారా, చేయకపోతే ఇక్కడ చేయండి అని అనాలనుకున్నారు. అంటే మరి అడగాలి కదా మీరు ఎదుటి వాళ్ళని. లంచ్ కావచ్చు, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. అంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి కదా. మరి సిలో ఏం నేర్చుకుంటారు? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. మీరు డిన్నర్ చేశారా అని అడగాలి ఎవరినైనా. హ్యావ్ యూ టేకెన్ డిన్నర్. మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే ఇది నేర్చుకోవాల్సిందే. ఫ్రెండ్స్ని మీరు కాఫీ తీసుకున్నారా, లంచ్ చేశారా, డిన్నర్ చేశారా, ఆఫీస్కి వెళ్ళారా, ఎంసెట్కి అప్లై చేశారా, జనరల్గా మనం రొటీన్గా ప్రశ్నలు అడుగుతుంటాం కదండి. ఇది కావాల్సిందే పాజిటివ్ క్వశ్చన్స్. ఎట్లా స్టార్ట్ అయితే? హ్యావ్ లేదా హ్యాస్. మరి హ్యావ్ తోటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఐ యూ ద ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ తోటి స్టార్ట్ చేయండి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ చేత స్టార్ట్ చేసేయండి. మరి అక్కడ పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఏమో సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అయినాయి. నేను డిన్నర్ చేశాను అంటే ఐ హ్యావ్ టేకన్ డిన్నర్. నేను డిన్నర్ చేయలేదంటే ఐ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్. ఏ అండ్ బి అంటే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. మీరు ఏ సబ్జెక్ట్ చేత చెప్పినా పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. కోటి వాక్యాలు రాసినా సరే ఆ రెండు సబ్జెక్ట్ చేత స్టార్ట్ కావాలి. మిమ్మల్ని వేరే వాళ్ళు కోటి ప్రశ్నలు వేసినా సరే వాళ్ళకు జవాబులు చెప్తారు కదా, పాజిటివ్లో చెప్పినా సరే నెగిటివ్లో చెప్పినా సరే వాక్యాన్ని ఎలా స్టార్ట్ చేయండి? సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయండి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఒక రౌండ్ చూద్దాము. మీరు కూడా గమనించండి. అంటే ఏ ఎలా స్టార్ట్ అయింది, బి ఎలా స్టార్ట్ అయింది. నేను డిన్నర్ చేశాను చెప్పు బాబు. ఐతోటి నేను డిన్నర్ చేశాను. హ్యావ్ టేకెన్ డిన్నర్. నెగిటివ్లో చెప్పండి. నేను డిన్నర్ చేయలేదు. I have not taken dinner. మీరు పాజిటివ్ క్వశ్చన్ చెప్పండి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. Have I taken dinner? చూడండి హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. నేను డిన్నర్ చేయలేదా? Haven't I taken dinner? పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. Why have I taken dinner? నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. Why haven't I taken dinner? ఓకే. ఇప్పుడు వీ అనే సబ్జెక్ట్. మేము డిన్నర్ చేశాం. Have taken dinner? మేము డిన్నర్ చేయలేదు. We have not taken dinner. చూడండి రెండు ఆన్సర్స్ ఒకటి సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. వీ అనే సబ్జెక్ట్. ఇప్పుడు ప్రశ్నలు చూడండి. ఈ రెండు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. Have you taken dinner? మేము డిన్నర్ చేసామా? హ్యావ్ యూ టేకెన్ డిన్నర్. మేము డిన్నర్ చేయలేదా? Haven't we taken dinner? పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. Why have we taken dinner? నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. Why haven't we taken dinner? అక్కడనేమో డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు యూ ఆల్రెడీ ఇంతకు ముందు విన్నారు. దే చూద్దాం ఇప్పుడు. వారు డిన్నర్ చేశారు. They have taken dinner. ఆన్సర్ కాబట్టి దే చేత వాక్యం స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ ఇది కూడా ఆన్సరే. వారు డిన్నర్ చేయలేదు. They have not taken dinner. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఆన్సర్లు కోటి ఆన్సర్స్ చెప్పినా సరే, టెన్స్ ఏదైనా సరే, పాజిటివ్ ఆన్సర్ చెప్పినా నెగిటివ్ ఆన్సర్ చెప్పినా ఎప్పుడు వాక్యాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? సబ్జెక్ట్ చేత. ప్రశ్నలు కదా, స్టార్టింగ్లో ఏముండాలి? హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. మిగతా 11 టెన్స్లకు కూడా ఇదే టెక్నిక్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. వారు డిన్నర్ చేశారా? Have they taken now? హ్యావ్ దే టేకెన్ డిన్నర్. డిన్నర్ చేయలేదా? Haven't they taken dinner? వెరీ గుడ్. నెక్స్ట్, వారు డిన్నర్ ఎందుకు చేశారు? Why have they taken dinner? వారు డిన్నర్ ఎప్పుడు చేయలేదు? Why haven't they taken dinner? వై హ్యావెంట్ దే టేకన్ డిన్నర్. వారు డిన్నరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు హీ అనే సబ్జెక్టు చూద్దాం. హీ అతడు డిన్నర్ చేశాడు చెప్పండి. He has taken dinner. హీ హ్యాస్ టేకన్ డిన్నర్. ఇంకా అబ్జర్వ్ చేయండి. అతడు డిన్నర్ చేయలేదు. He has not taken dinner. ఇద్దరు విద్యార్థులు రెండు వాక్యాలు చెప్పారు కదా, రెండు సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రశ్నలు కదా, హెల్పింగ్ వర్బ్ చేత. అతడు డిన్నర్ చేశాడా? Has he taken dinner? అతడు డిన్నర్ చేయలేదా? Hasn't he taken dinner? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూడండి. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇవి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే స్టార్ట్ అవుతాయి. అతడు డిన్నర్ ఎందుకు చేశాడు? Why has he taken dinner? అతడు డిన్నర్ ఎందుకు చేయలేదు? Why hasn't he taken dinner? ఇప్పుడు చివరి సబ్జెక్ట్ షీ. మీరు గమనించండి. వాళ్ళు చెప్పక ముందే మీరు క్యాచ్ చేయండి. నా తెలుగు వాక్యం విని ఆ వాక్యం ఎట్లా స్టార్ట్ చేయాలి టెక్నిక్ చెప్పాను కదా. ఆన్సర్స్ చెప్పేటప్పుడు వాక్యాలని సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయండి. మరి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ చేయండి. మరి పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండాలి. ట్రై చేయండి ఈసారి మీరు కూడా. ఫైనల్ రౌండ్. ఆమె డిన్నర్ చేసింది. She has taken dinner. ఆమె డిన్నర్ చేయలేదు. She has not taken dinner. ఆమె డిన్నర్ చేసిందా? Has she taken dinner? ఆమె డిన్నర్ చేయలేదా? Hasn't she taken dinner? ఆమె డిన్నర్ ఎందుకు చేసింది? Why has she taken dinner?
ఆమె డిన్నర్ ఎందుకు చేయలేదు? Why hasn't she taken dinner? ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ వైఏ పెట్టుకోవాల్సిన పని లేదు. ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న తీసుకోండి. ఆమె ఎక్కడికి వెళ్ళింది? వేర్ హ్యాస్ షీ గాన్. ఎలా వెళ్ళింది? హౌ హ్యాస్ షీ గాన్. ఎప్పుడు వెళ్ళింది? వెన్ హ్యాస్ షీ గాన్. సో ఇలా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం మనం డబ్ల్యూహెచ్ అంటే వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నాం. ఇదండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీకు ఏం టీచింగ్ చేసినా ఇది 30 minutes క్లాస్ ఉంటుంది. 30 minutes క్లాస్ ఉంటుంది. అంటే మొదటి 15 నిమిషాలేమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చివరి 15 నిమిషాలేమో మొత్తం ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ వింటే రాదు. గ్రూప్ 2 ఎగ్జామ్ కాదు కదండి, మనం సైలెంట్గా కూర్చొని విని అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపట్టి టిక్ చేయడానికి కాదు కదా. ఇది భాష. భాష అంటే ఏం చేయాలి? వినాలి, అనాలి, 2 పనులు జరగాలి. కాబట్టి మీరు ఏ క్లాస్ విన్నా సరే మొదటి 15 నిమిషాలు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీలైతే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ 10 minutesలోనే ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోతుంది. చివరి 15 లేదా 20 నిమిషాలు మొత్తం ప్రాక్టీస్ సెషన్స్. ఇప్పుడు ఈ విద్యార్థుల చేత నేను ప్రాక్టీస్ చూపిస్తాను. మీరు కూడా ఈ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన వెంటనే మీ ఫ్రెండ్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇంగ్లీష్. సరే, మీరు బాధపడినా కోపగించుకున్న ఒక విషయం ఏంటంటే, మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా, 1,00,000 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ చదివినా, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇది వారసత్వంగా వచ్చే సంపద కాదు. నాన్న పేరు మీద ఉండే ఆస్తులు అయితే మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతావేమో, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చేమో, కానీ లాంగ్వేజ్ అయితే రాదు. ఇది అంటే నాలెడ్జ్ ఏదైనా సరే, భాషనే కదా, ఏ నాలెడ్జ్ అయినా స్వయం కృషితోటి సాధించుకోవాల్సింది. ఇది భాష కాబట్టి మీ డాడీ ఇంగ్లీష్ టీచర్ అయినా సరే నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకు రాదు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినావు అనుకో, మీ డాడీ తెలుగు టీచర్ అయినా సరే నీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ని తీసుకుంటాను, వాళ్ళు ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం చూపిస్తారు. మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. బాబు, మీరిద్దరు నిల్చొని అక్కడే నిల్చోండి, షీట్ అక్కడ పెట్టి అక్కడే నిల్చోండి, లేవండి. ఎస్, మైక్ తీసుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముందుగా క్వశ్చన్స్ 2 types కదా. ఫస్ట్ ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ అబ్బాయిని అడుగుతాడు క్వశ్చన్స్. మీరేమని అడగండి అంటే, మీరు డిన్నర్ చేశారా? నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, ఒక 4 వాక్యాలు ఇస్తాను. మీరు డిన్నర్ చేశారంటే అవును అని చెప్పండి. వారు డిన్నర్ చేశారంటే అవును వారు డిన్నర్ చేశారు అని చెప్పండి. అతడు డిన్నర్ చేశాడంటే అవును అతడు డిన్నర్ చేశాడు. ఆమె డిన్నర్ చేసిందా అంటే అవును ఆమె డిన్నర్ చేసింది అని చెప్పాలి. ఆ అబ్బాయి ఏమడిగినా మీరు ఎస్ చెప్పండి. సేమ్ క్వశ్చన్స్ని మీరు కూడా అడగండి, మీరేమో నో చెప్పండి. అంటే మీరు ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు, ముఖ్యంగా పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఈ అబ్బాయి అడిగినప్పుడు ఆయన ఎస్ అంటాడు, సేమ్ ప్రశ్నలు ఈ అబ్బాయి అడిగినప్పుడు ఆయన నో అంటాడు. వీళ్ళు ఇద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్, రెడీ బాబు? మీరు డిన్నర్ చేశారా? Have you taken dinner? Yes, I have taken dinner. సబ్జెక్ట్ ఇప్పుడు దే. వారు డిన్నర్ చేశారా? Have they taken dinner? Yes, they have taken dinner. సబ్జెక్ట్ హీ. Has he taken dinner? Yes, he has taken dinner. షీ. Has she taken dinner? Yes, she has taken dinner. ఏం పర్వాలేదు, పర్వాలేదు. పక్కనే పంతులు ఉన్నాడు కదా, నీకేం భయం చెప్పండి. మీరు వాళ్ళు టీవీలో చూసేవాళ్ళు, యూట్యూబ్లో చూసేవాళ్ళు, వాళ్ళకి టెన్షన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పక్కల పంతులు లేరు, ఎవరు లేరు. పక్కన నేనున్నాను కదా, ఏమైనా కరెక్షన్ చేయగలను నేను. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినా నేను హెల్ప్ చేయగలను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? గురువు లేని విద్య గుడ్డి విద్య అని తెలుసుకున్నారు కదా. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు పక్కల వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏమైనా మిస్టేక్స్ వస్తుంటాయి కదా, ఇదిగో ఇక్కడ పక్కల పంతులు ఉంటేనే మిస్టేక్ జరుగుతున్నాయి. మరి మీరు ఒంటరిగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎన్ని మిస్టేక్స్ వస్తుంటాయో. కాబట్టి మీరు ఓ ఫ్రెండ్ తోటి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైనా స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్ చేసినా నేను వెంటనే చెప్పేస్తున్నా, బాబు ఇది మిస్టేక్ అని. మళ్ళీ రైట్ సెంటెన్స్ చెప్పిస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. సో ఇట్లా చూస్తూ ప్రాక్టీస్ చేసేసేయండి. ఇప్పుడు సేమ్ ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో చెప్పండి. మీరు డిన్నర్ చేశారంటే లేదు అని చెప్పండి. Have you taken dinner? No, I haven't taken dinner. వారు డిన్నర్ చేశారా? Have they taken dinner? No, they have not taken dinner. అతడు డిన్నర్ చేశాడా? Has he taken dinner? లేదు. He has not taken dinner. No, he has not taken dinner. She. Has he taken dinner? She has not taken dinner. No, she has not taken dinner. చూశారు కదా, వీళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అడిగారు. ఈ అబ్బాయి అడిగినప్పుడు ఆయన ఎస్ చెప్పాడు. సేమ్ ప్రశ్నలు ఇతడు కూడా అడిగినప్పుడు ఈయన నో చెప్పాడు. అంటే ఈ ప్రశ్నలు ఏ ప్రశ్న ఎట్లా స్టార్ట్ అయిందో గుర్తుపెట్టుకోవాలి మనం. సో మీరు డిన్నర్ చేశారా? ట్రై చేయండి చూద్దాం. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళు ప్రాక్టీస్ చేసినవే.
నేను తెలుగులో ఇస్తాను వీళ్ళు ఇచ్చిన 4 మీరు ట్రై చేయండి. మీరు డిన్నర్ చేశారా? ఎలా ట్రై చేశారు? మీరు సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? మీరు అంటే యూ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ప్రశ్నలు కాబట్టి హ్యావ్ అనేది బిగినింగ్లో ఉండాలి. ప్రశ్నలు అయ్యేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ప్రారంభంలో ఉండాలి. హ్యావ్ యూ టేకన్ డిన్నర్ అని చెప్పాలి. మరి వారు డిన్నర్ చేశారా? ట్రై చేయండి. వారు చెప్పండి, దే, కాబట్టి హ్యావ్ ఫస్ట్ వస్తుంది. హ్యావ్ దే టేకన్ డిన్నర్. ఇప్పుడు చెప్పండి, అతడు డిన్నర్ చేశాడా? చెప్పండి ఏమొస్తుంది? అతడు అంటే హీ కదా. హీ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి? హ్యాజ్, కాబట్టి హ్యాజ్ బిగినింగ్లో ఉండాలి. హ్యాజ్ హీ టేకన్ డిన్నర్. ఆమె డిన్నర్ చేసిందా? చెప్పండి ఏమొస్తుంది? ఆమె అంటే షీ, హ్యాజ్ షీ టేకన్ డిన్నర్. ఇలా సబ్జెక్ట్ చూడంగానే హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. ఐ యూ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడే హ్యావ్ తోటి అడగండి. హీ షీ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడేమో హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగండి. ఇవి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. పిల్లలు ఆర్ యూ రెడీ? Yes, sir. Yes, sir. రైట్. ప్రశ్నలు మీరు అడుగుతారా? నువ్వు రైట్, నువ్వు అడుగు బాబు. ఏమని అడగండి అంటే మీరు ఏం తీసుకున్నారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నేను డిన్నర్ తీసుకున్నాను అని చెప్పండి. తర్వాత రెండో ప్రశ్న, వారేం తీసుకున్నారు? వారు డిన్నర్ తీసుకున్నారు. మూడవ ప్రశ్న, అతడు ఏం తీసుకున్నాడు? అతడు డిన్నర్ తీసుకున్నాడు. నాలుగవ ప్రశ్న, ఆమె ఏం తీసుకుంది? ఆమె డిన్నర్ తీసుకుంది. మీరు బాగా స్టడీ చేయండి. నేను స్లోగానే చెప్తాను వాక్యాలు. ఈ అబ్బాయి చెప్పబోయే లోపే మీరు చెప్పేసేయండి. మీరు ఊహించండి, చూద్దాం ఆన్సర్ ఏమై ఉంటుందో. మీరు ఏం తీసుకున్నారు అడగండి. Why have you taken dinner? ఏమి, ఎందుకు అంటే వై. ఏం తీసుకున్నారు? What have you taken dinner? కాదు, బాగా వినండి. మీరు డిన్నర్ ఎందుకు తీసుకున్నారంటే వై హ్యావ్ యూ టేకన్ డిన్నర్. ఇదిగో ఇట్లా మిస్టేక్స్ అవుతుంటాయి భాష నేర్చుకుంటుంటే. ఇది పెద్ద నేరం కాదు, పెద్ద ఘోరం కాదు. చిన్న పిల్లలు మీరు రాక ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అయితే మీరేమంటున్నారు? సార్ మీకు కళ్ళకు కనిపించేటోళ్ళు చిన్నపిల్లలు కానీ, ఇదిగో నా వయసు 40 సంవత్సరాలు సార్, నన్నేంటి చిన్నపిల్లలు అని అంటున్నారా? చూసేవాళ్ళు, ఇప్పుడు ఈ క్లాస్ చూసేవాళ్ళు కొందరు వయసు 10 సంవత్సరాలు ఉండొచ్చు, కొందరిది 20 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అయితే విద్య నేర్చుకోవడానికి వయసుతోటి పని లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే మీరు 40 సంవత్సరాలున్నా 4 సంవత్సరాల వయసున్నా మీరు పిల్లలతో సమానం. యు ఆర్ బిగినర్స్. లర్నర్స్ ఆర్ కాల్డ్ చిల్డ్రన్. మీరు పిల్లలతో సమానం. మిస్టేక్స్ అనేటివి కామన్. భాష నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ కామన్. మీరు తడబడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకా లాస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంది. 25 నిమిషాల క్లాస్ అయిపోయింది. ఈ లాస్ట్ 5 మినిట్స్ క్లాస్ మీరు బాగా వినండి. అడుగు బాబు, మీరు ఏం తీసుకున్నారు? ఏమి అంటే వాట్. నేను డిన్నర్ తీసుకున్నానని చెప్పండి. What you have taken? వాట్ హ్యావ్ యూ అనాలి. What have you taken? I have take dinner. టేకన్ అనాలి. I have taken dinner. ఈ అబ్బాయి ఏమన్నాడు? ఐ హ్యావ్ టేక్ అన్నాడు. టేక్ అన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క 3వ రూపాన్ని వాడాలి. ఐ హ్యావ్ టేకన్ డిన్నర్ అనాలి. దే, వారేం తీసుకున్నారు? What they taken? వాట్ హ్యావ్ దే టేకన్? What have they taken? They have taken dinner. ఇప్పుడు హీ, అతడు ఏం తీసుకున్నాడు? What he has taken? వాట్ హ్యాజ్ హీ అన్నాడు. What has he taken? He has taken dinner. సూపర్. ఆమె ఏం తీసుకుంది? What has she taken? She has taken dinner. సూపర్. చూశారు కదా, ఈ అబ్బాయి కొంచెం తడబడుతుండే కదా ప్రశ్నలు అడిగేటందుకు. ఎక్కడ మిస్టేక్ జరిగింది మీరు గమనించారు కదా. వాట్ హ్యావ్ యూ అనే బదులు వాట్ యూ హ్యావ్ అంటుండు. వాట్ హ్యావ్ దే అనే బదులు వాట్ దే హ్యావ్ అంటుండు. వాట్ హ్యాజ్ హీ అనే బదులు వాట్ హీ హ్యాజ్ అంటుండు. వాట్ హ్యాజ్ షీ అనే బదులు వాట్ షీ హ్యాజ్ అంటుండు. అంటే ప్రశ్నించేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ముందు ఉండాలి. డబ్ల్యూహెచ్ వర్డ్ వెంటనే హెల్పింగ్ వర్బ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు ఒకసారి అడగండి, మీరేం తీసుకున్నారు? What have taken? I have taken dinner. ఇలా ప్రాక్టీస్ చేయాలి. డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్ తీసుకొని ప్రాక్టీస్ చేశాం కదా. మీరు ఇట్లా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నా ఇంతే. మీరు ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా తీసుకోండి. వాట్ ప్లేస్లో ఇంకో డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకోవచ్చు. మీరు అడగండి చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళారంటే నేను కాలేజ్కి వెళ్ళానని చెప్పు. వేర్ హ్యావ్ యూ గాన్? Where have you gone? I have gone to college. వారు ఎక్కడికి వెళ్ళారు? Where have they gone? వావ్. They have gone college. gone to college అన్నారు. They have gone to college. అతడు ఎక్కడికి వెళ్ళాడు? Where has she gone? వెరీ గుడ్. అతడు కాలేజ్కి వెళ్ళాడు. He has gone to college. ఆమె ఎక్కడికి వెళ్ళింది? Where has she gone? She has gone to college. చూశారు కదా ఫ్రెండ్స్, కూర్చోండి. వెరీ గుడ్. సో ఇక్కడ విద్యార్థులు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ప్లస్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. సో మీరు కూడా ప్రతి టెన్స్ని ఇలా ప్రాక్టీస్ చేయండి. వినండి, అనండి, వినండి, అనండి, వినండి, అనండి. తప్పకుండా ఓ రోజు అటో ఇటో మీరు
ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంకా ఒకటే మంత్రం, తారక మంత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వినాలి, అనాలి. ఓన్లీ వింటే మాత్రం రాదు. ఎంత ఫేమస్ ట్రైనర్స్ చేత మీరు క్లాసులు విన్నా, అబ్బా టీచర్ చాలా బాగా టీచ్ చేస్తాడు అని టీచర్ని మెచ్చుకోవడానికి పనికొస్తుంది, కానీ మీకు ఇంగ్లీష్ అయితే రాదు. మరి మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఈ వీడియోస్ చాలా బ్యూటిఫుల్గా, చాలా క్రియేటివ్గా డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 15 నిమిషాలు వినండి, నెక్స్ట్ 15 నిమిషాలు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మేమందరం కలిసి చేసిన ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని, ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.